కాంగ్రెస్ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు అపారమైన నమ్మకం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే 2 ఏళ్లలోనే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులే వచ్చాయని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఎవరితో ఎక్కడికైనా చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయం దావోస్ వేదికగా మరొకసారి రుజువైనటువంటి సందర్భం. ఈ సందర్భం మిత్రులారా, పెట్టుబడుల కోసం సంవత్సర కాలంగా పోయిన సంవత్సరం దావోస్లో దాదాపు 40,000 పైచిలుకు పెట్టుబడులు తెస్తే ఆ మరుసటి రోజు నుంచే ఒక విజన్ దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంగా వివరచన చేసి ఇవాళ దాదాపు 1,78,000 కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు చేసిన కృషి ఫలితం. మిత్రులారా, ఇంత పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చిందంటే ఒకటి విదేశీ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జవాబుదారితనం. మాకు ఈ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెడితే ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు రావడానికి మరో కారణం రాష్ట్రం సంవత్సర కాలంలో చూపించినటువంటి పురోగతి. ఇవాళ రాష్ట్రానికి దిక్సూచిగా మారినటువంటి ట్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కానీ, నగరంలో పెద్ద ఎత్తున మెట్రో రైల్ విస్తరణ పనులు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్లో 4th సిటీ, ముచ్చర్లో వస్తున్నటువంటి 4th సిటీ రూపకల్పన కానీ, అన్ని అంగులతో 4th సిటీ రావడం, రీజనల్ రింగ్ రోడ్ రావడం, మెట్రో పనులు వేగవంతం కావడం, అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2050 అనే విజన్ ఇవాళ ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారిందని చెప్పడంలో ఏమాత్రం 1,50,000 కోట్ల అప్పులో ముంచి రాష్ట్రాన్ని పలాయనం చిత్రించిన కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైతే ఆనాడు తనకు తాను సూపర్ స్టార్గా చెప్పుకునే, ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడే సత్తా ఉందని చెప్పుకునే కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా మంత్రివర్గంలో ఉండి గొప్ప విభజనకర్త అని చెప్పుకునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది 10 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు, ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకో.